मंगलमूर्ति दर्शन मात्रे मनोकामना पूर्ति जय देव जय देव హలో అండి, చూసారా ఎంత చక్కగా మేము సుఖహర్త దుఃఖహర్త అంటూ మేము స్వామివారికి చక్కగా హారతులు ఇచ్చుకున్నాము. ఫస్ట్ డే కదండి, ఫస్ట్ హారతి చాలా చక్కగా పంచహారతి ఇచ్చి తనకు భక్తి శ్రద్ధల్ని నిరూపించుకున్నాము. అలాగే వచ్చేసి ఇలా మేము ఎలాగైతే గణపతి డెకరేషన్ చేశామో అది ఆర్టిఫిషియల్ అండి, ఆర్టిఫిషియల్ తీసుకొచ్చి పెట్టాము. ఎవరు వచ్చేసి గణపతిని ఎలా అలంకరించామో చెప్పండి ప్లీజ్. ఎవరికైనా మన వీడియో కొత్తగా చూస్తున్నట్లుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేము బాంబేలో ఉంటాము 20 ఇయర్స్గా, అలాగే మేము 8 ఇయర్స్ అవుతుందండి మా ఇంట్లో గణపతి పెట్టుకుని తనని పూజిస్తున్నాము. మన దేశంలో ఎలాగైతే చప్పటి కుడుములు అలాగే ఉండ్రాళ్ళ పాయసం ఎలాగైతే చేస్తామో ఇక్కడ వచ్చేసి మేము పచ్చి కొబ్బరితోని మోదకులు చేస్తామండి. చాలా బాగుంటాయి. తనకి మోదకులు అంటే చాలా ఇష్టం కదా గణపతి మహారాజ్కి, తన కోసమని. చూసారు ఇక్కడ మేము వచ్చేసి హారతి తర్వాత చక్కగా కొంచెం ఫోటోషూట్ చేసుకున్నామండి. చాలా బాగా అనిపించింది. ఇంట్లో వాళ్ళందరం ఇలా ఈ పండగని 2 days సెలబ్రేట్ చేసుకోవడం అనేది మాకు ఎంతో ఇష్టం. అసలు చూసారా మా బుజ్జి వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడు కదా, బంగారు కొండ. ఎవరికైనా మా వినాయకుడు నచ్చినట్టే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారా మా చిన్న బాబు కూడా చక్కగా హారతి ఇచ్చేశాడు. గణపతిని సాగనంపే ముందు విసర్జనానికి ముందుగా నేను మా గణపతి మహారాజుకి చాలామంది వచ్చి చూశారు, దర్శనం చేసుకున్నారు కదండి. అందుకే తనకి దిష్టి తగులుతుందని దిష్టి తీస్తున్నాను. మా పద్ధతులు కనుక మీకు నచ్చినట్లుంటే థ్యాంక్ యూ.